బాగుందండి. సెకండ్ హాఫ్ బాగుంది. బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎలివేటెడ్. చాలా బాగుంది. ద మూవీ వాజ్ ఆసమ్. ట్విస్టెస్ అయితే చాలా బాగున్నాయి. మూవీ ఖచ్చితంగా వాచ్ చేయండి. చాలా బాగుందండి. ఇట్స్ వెరీ ఇన్ ద మూవీ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ వరకు ఏమవుతుందో తెలియలేదు అసలు. దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సస్పెన్స్ బాగుందండి. చాలా బాగుంది. బాగుంది. సస్పెన్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. అండ్ కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు. కొత్తగా మూవీ బాగుంది. వాచ్ ఇట్ టుగెదర్. వెరీ గుడ్ మూవీ. హ్యావ్ అ గుడ్ వాచ్. థ్యాంక్ యూ. మూవీ ఇస్ వెరీ గుడ్ ఉంది. అందరు చూడాల్సింది. మంచి సందేశం కూడా ఉంది. అన్ని సినిమా మొత్తం ఆల్ గుడ్. మ్యూజిక్ చాలా బాగుంది. ఎక్సలెంట్. బాగుంది. కాన్సెప్ట్ బాగుంది. చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్. ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది. ఇట్స్ రియలీ నైస్. యాక్టర్స్ వెరీ గుడ్. గ్యాంబ్లర్స్ మూవీ ఇది. అంటే లైక్ ముఖ్యంగా గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళ గురించి, గ్యాంబ్లర్స్ గురించి ఇది మూవీ తీశారు. సో అంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది మూవీ యాక్చువల్లీ. కానీ డైరెక్టర్ చైతన్య గారు అయితే అద్భుతంగా దీన్ని తీసుకొచ్చాడు ఈ కథని. సో నేను రావడానికి ఏంటంటే ఇందులో నేను ఒక రోల్ ప్లే చేశాను. అయితే ముఖ్యంగా నేను చాలా సినిమాలలో నటించాను. చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, సరే చూస్తూ ఉంటాము. బట్ ఫస్ట్ టైం నా కూతురు కూడా ఇందులో నటించింది, మనస్విత. సో తనని ఫస్ట్ షో చూపించాలని తీసుకొచ్చాను అనమాట. సో బాగుంది. అండ్ ఐ రియలీ థ్యాంక్ ద డైరెక్టర్ చైతన్య సార్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ చాలా బాగుండే మూవీ. సినిమాలో 3 బాగున్నాయి. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎడిటింగ్ మాత్రం సూపర్ ఉంది. అది ఎక్కడ ఏ సీన్ రావాలి ఏంటంటే చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను దీంట్లో పార్ట్ అనే రోల్ చేశా. సో క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంది. క్లైమాక్స్ వెళ్ళేసరికి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. యాక్చువల్లీ సినిమా పిచ్చోళ్ళు అందరూ సినిమాలు తీయనవసరం లేదు. సినిమా థియేటర్కి వస్తే చాలు. మీరు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా బాగుందండి. ఎస్పెషలీ రీసెంట్ టైమ్స్ లో గ్యాంబ్లింగ్ వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అండ్ ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారని మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ ఫిల్మ్ కి రావడం వల్ల యూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్ గ్యాంబ్లింగ్ చేయడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ కి గురవుతారు జనాలు అనేది. సో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ వాచ్. యా, చాలా బాగుందండి. చాలా కొంచెం గ్యాప్ వచ్చింది. ఐ థింక్ యూ షుడ్ ఆస్క్ ది ఆడియన్స్ బికాస్ మేము చేసాం కాబట్టి ఆల్రెడీ లైక్ పాజిటివ్ గానే ఉంటుంది. యూ షుడ్ టేక్ రివ్యూ ఫ్రమ్. సినిమా చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నచ్చింది. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. మనకి తెలుగు సినిమాల్లో ఒక మూవీ ఫార్మాట్ ఉండదు ఇది. సో ఈ స్టోరీ అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. సో అందరూ చూసి సంతోషించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా సిస్టర్ కృప క్యారెక్టర్ చేసింది. సో మేము ఆ ఎక్స్పెక్టేషన్తో వచ్చాము. అండ్ మ్యూజిక్ అంతా కూడా చాలా బాగుంది. డైరెక్షన్ ఇస్ వెరీ నైస్. యాక్చువల్లీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇంకా బాగుంది మూవీ. ఐ థింక్ ఆ చేంజ్ చాలా బాగా కనిపించింది. అండ్ హీస్ ఐస్ ఆల్వేస్ రియల్లీ అంత బాగా ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. సో ఇట్స్ నైస్ చేంజ్. మొత్తం సినిమా అంతా బాగుంది. అందరి క్యారెక్టర్లు చాలా బాగా చేస్తారు. చాలా బాగుంది. అస్సలు ఆడకూడదు. బాగుంది బ్రో సినిమా అయితే. గ్యాంబ్లింగ్ అంటే లైక్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా నీట్ గా వెళ్ళింది. మ్యూజిక్ ఒకటి లేదు కానీ మూవీ అయితే చాలా బాగుంది. లైక్ చూసా బ్రో, చాలా మంది చాలా చేశారు, పోగొట్టుకున్నారు, వచ్చినాయి. కాకపోతే గ్యాంబ్లింగ్ అనేది తెలిసినట్టే. అవునవును. అంటే ఆడియన్స్ అంటే లైక్ చూసే లైక్ ప్రేక్షకులను బట్టి ఉంటది ఏదన్నా. లైక్ సో వాళ్ళు అండర్స్టాండ్ అంటే సినిమాలో చూస్తే బాగుంటది. చాలా వేరే ఉద్దేశాలతో తీసుకుంటే మాత్రం చాలా రాంగ్ వెళ్తుంది. సినిమా అయితే బాగుంది బ్రో. హిట్ లేదా అనేది ఆడియన్స్ చెప్పాలి. మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. అసలు ఒక్కొక్క సీన్ అయితే చాలా బాగుంది. అంటే ఈ మూవీ ఏంటంటే పర్టికులర్ ఒక లైఫ్ గురించి, ఒక బ్యాడ్ హ్యాబిట్ ని మనం ఎలా బదిలించుకోవాలి
అట్లా మంచి చాలా బాగుంది మీరు మూవీ అయితే ఖచ్చితంగా చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసాను గ్యాంబ్లర్స్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. గ్యాంబ్లింగ్ ఇలా కూడా చేయొచ్చా నేను చాలా ఇంట్రెస్ట్ గా తీసుకెళ్లారు. సంగీత్ శోభన్ గారు అయితే చించేశారు అనమాట యాక్టింగ్. ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఉన్న సినిమా అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. చాలా అంటే ప్యాకాట గురించనే కాదు, సో గ్యాంబ్లింగ్ ఎలా చేస్తారు ఆ పాయింట్ ని తీసుకొని చాలా ఇంట్రెస్ట్ గా త్రూ అవుట్. ఇంటర్వెల్ కి ముందు ఒక లెక్క ఉంటే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా బాగుంది. త్రూ అవుట్ డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ అయితే చాలా చాలా మంచి పాయింట్, అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్, ఒక లైఫ్ ని చూపించారనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా గ్యాంబ్లర్స్, కంటెంట్ ఉన్న సినిమా అనమాట. చిన్న సినిమా అని వదిలేయద్దు. సో అందరు చూసి ఒక మెసేజ్ ఇలా చేయకూడదు అనే మెసేజ్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్యాకాట గురించి మెయిన్ ఎంతమంది ఎలా సఫర్ అవుతారు ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో థియేటర్కి వచ్చి చూడండి గ్యాంబ్లర్స్ మూవీ. చాలా ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ, మెసేజ్ ఉన్న మూవీ. ఈ వయసులో సినిమాకి వచ్చి సినిమాకి సపోర్ట్ చేస్తారు. బాగానే ఉందండి, బాగుందండి. అంటే ఎలా చేశారు యువత, ఈ తర యువత? మీరు ఎప్పుడెప్పుడు సినిమా చూస్తుంటారు? చూడలేదు, ఇదే ఫస్ట్. మేము సినిమాలు మాన్నాం, బాగానే ఉంది. మూవీ చాలా బాగుందండి. అందరూ చూసే మూవీ, ఫ్యామిలీగా అందరూ ఫ్యామిలీతో పాటు వెళ్ళే మూవీ అండి. అందరూ హీరో బాగా చేశారు, అందరూ బాగా చేశారు మూవీ అంతా. ఏంటి తెలుసుకునేలాగానే ఉంది అన్న. ఇప్పుడే గ్యాంబ్లర్స్ మూవీ చూసానా, సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అంటే మ్యాడ్ స్క్వేర్ ఇవన్నీ చూసాం, బట్ దీంట్లో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాడు అన్న. సో అది చాలా బాగా అనిపించింది నాకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మనం ఎక్కడ బోర్ అనేది ఫీల్ అయ్యాం. చాలా ఎంగేజింగ్ ఉంది. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ రావాలన్నా, ఎందుకంటే నాలాంటి యూత్ కావచ్చు చాలా మంది కొంచెం నేర్చుకుంటారు. సో మంచి మెసేజ్ కూడా ఉంది లాస్ట్ కి. సో చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీ తోటి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఒక నైస్ మెసేజ్. శోభన్ గారు ఇంతకు ముందు చేసిన ఏదైతే మూవీస్ ఉన్నాయో దానికంటే మ్యాడ్ తర్వాత ఇంత మంచి ఫిలిం తీసిన అనుకోలేదు. ఒక యూత్ కి ఒక మంచి మెసేజ్ ఉంది. కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కన్ఫ్యూజన్ అనేది చాలా బాగా ఏమంటారు యాడ్ అయింది. మరి డైరెక్షన్ పరంగా చాలా బాగుంది. అండ్ మెయిన్ థింగ్ దీంట్లో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకైతే చాలా బాగా అనిపించింది. కంపల్సరీ శోభన్ గారి కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్, సెకండ్ హాఫ్ మరి ఇంకా వేరే లెవెల్ ఉన్నది. నాకైతే మూవీ ఏకదం అనిపించింది. చాలా బాగా మంచి అనిపించింది మూవీ అయితే. అందరు క్యారెక్టర్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో అందరు బాగా పర్ఫార్మ్ చేసిరు. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. చాలా బాగుంది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి రివీల్ అవుతా ఉంది. అంటే చాలా టెన్షన్ గా ఏమవుతుంది ఎవరెవరు ఏంటి అనేది తెలుసుకునే కొంచెం సమయం పట్టింది. కానీ అందరూ ఒక షాట్ వచ్చి, హీరో కూడా ఒక షాట్ వచ్చి, అది ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్. చాలా అవునవును. అదే వీళ్ళందరూ ఫస్ట్ సీక్వెన్స్ లో వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు రివీల్ చేశారు. అది చాలా బాగుంది. దాని తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ ఒక హీరో తర్వాత మిగతా క్యారెక్టర్స్ అందరినీ బాగా ఇంట్రొడ్యూస్ చూపిస్తున్నారు. డైరెక్షన్ అది షార్ట్ కి ఇట్లా చాలా టెక్నికల్ గా కూడా బాగుంది. కొన్ని వీడియోస్ సీజీ కూడా బాగుంది. సీజీ వర్క్ అంతా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? సంతోష్ హీరో అది ఇప్పటి వరకు కామెడీగానే చూసాం. కానీ చాలా ఒక డీసెంట్ గా ఒకటి ఏదో చేయాలి అన్న తపనతో ఏదో ఉంది అన్నట్టు నెక్స్ట్ హాఫ్ లో తెలిసింది. అది కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. బాగుంది సినిమా చూసినట్టయితే అది అక్కడ పెట్టిర్రు, తికమక పెట్టిర్రు. కానీ అది ఇప్పుడు సెకండ్ హాఫ్ మనకు మొత్తం తెలిసిపోతుంది ఏందనేది. ఇప్పటి వరకు వచ్చింది ఒక హైప్ లెక్క ఉన్నది. చూస్తుంటే ఇటు అంటే దాన్ని మనం ఇప్పుడు ఫోకస్ చేసుకున్నాము. సెకండ్ హాఫ్ లో ఎంతవరకు వస్తుందో తెలిస్తే సినిమా అట్లయినా బాగానే ఉంది. ఒక బోర్డు లేకుండా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు అంత స్మగ్లింగ్ లెక్క ఫైట్లు అట్లా చాలా బాగుంది. చేసిన ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేశారు? పర్ఫెక్ట్ గా మంచిగా చేసారు. కాకపోతే కొత్తోళ్ళు కదా, మొత్తం కొత్తోళ్ళు ఉన్నారు. చాలా బాగానే చేసారు. మనకి ఇప్పుడు తెలిసే సెకండ్ హాఫ్ ఫుల్ రన్ అయ్యేది. ఇప్పటికీ టోటల్ గా బాగుంది మూవీ. నాకు అబద్ధ పాట చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం అటు ఇటు అయినా కానీ ద ఫస్ట్ పార్ట్ ఇస్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ ఇంకొకటి ఏమో
ఏదైతే ఫస్ట్ పార్ట్ మొత్తం నడుస్తుందో అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది ఇప్పుడిప్పుడే అంతా. సో దాని గురించి ఇంకా చూస్తారు అది ఇంకెలా ఎక్సైటింగ్ గా తీసుకెళ్తుందా అని చెప్పేసి. ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం మేము వెయిటింగ్ అనమాట. అంటే అవును, యాక్చువల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది యాక్చువల్ గా. సో అది ఇంట్రెస్టింగ్ గా చాలా ఉంది అనమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్కరు మెయిన్ హీరో ఎంట్రీ వచ్చిన తర్వాత సో సెకండ్ హాఫ్ అనేది ఎలా నడుస్తుంది అని చెప్పి దట్ ఈస్ వాట్ సో వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. డైరెక్షన్ మాత్రం నిజంగా చాలా బాగుంది. సో కొన్ని షార్ట్స్ కూడా మంచిగా ఉన్నాయి అనమాట. సో లాంగ్ వచ్చిన ఎవ్రీథింగ్. సో ఇంకా చూస్తున్నాను అనమాట. యాక్చువల్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్ గా. ఎందుకంటే సందీప్ అన్నకి చాలా ఇన్ని డేస్ తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఒక సోలో రోల్ ద మెయిన్ రోల్ లో వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది కూడా చూడండి. చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఆ సీక్వెన్స్ ఒక్క సెకండ్ చూసేసరికి కొంచెం కొత్తగా ఉంది. బట్ నేను ఇంకా కొంచెం చూస్తున్నాను అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఆల్సో ఎక్సైటెడ్ యాక్చువల్. అండ్ వి ఆల్సో రియల్లీ గుడ్ టు సీ హిమ్ దట్ ఓవర్ హియర్. థాంక్యూ. మూవీ చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది. ఓవరాల్ మూవీ ప్లాట్ అంతా చాలా బాగుంది. మెయిన్ మ్యూజిక్ ఆసమ్. అంటే గ్యాంబ్లింగ్ ఎంతవరకు ఉంది? గ్యాంబ్లర్స్ ఉన్నారు, ఎంతమంది గ్యాంబ్లర్స్ ఉన్నారు, ఎలా గ్యాంబ్లింగ్ జరుగుతుంది? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది అసలైన ఇది చూడాలి. గ్యాంబ్లింగ్ అంతా పేకార్డ్ ఎంత డేంజర్ చూపించారు. యా దట్స్ ఎ నైస్ కాన్సెప్ట్. చాలా బాగుంది అసలు. అంటే డిఫరెంట్ యాంగిల్ కదా. అంటే కామెడియన్ గా చూసాం, ఇప్పుడు డిఫరెంట్ గా చూసాం కాబట్టి యా ఇట్స్ ఓకే. ఎలా అనిపించింది మ్యామ్? బాగుంది. ఎలా అనిపించింది అన్న మూవీ? బాగుంది. ఏం నచ్చింది మూవీలో? సంగీత్ శోభన్ బాగా నచ్చాడు, బాగా యాక్టింగ్ చేశాడు. పృథ్వీ యాక్ట్ చేశాడు, చాలా బాగా చేశాడు. బాగుంది, చాలా బాగా చేశాడు. వెరీ గుడ్, నైస్, వెరీ నైస్. ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ ఏంటంటే డోంట్ ప్లే దట్ ప్యాకార్డ్ ఆడకుండా జీవితాన్ని పాడు చేసుకోకుండా చేయాలని చెప్పేసి గుడ్. హీరో యాక్టింగ్ ఈజ్ ఫైన్. అదే జోదం ఆడే వాళ్ళకి అదే జోదం ఆడకుండా ఉంటే మంచిది. దానివల్ల జీవితాలు పోతాయి అనేది బట్టి దీంట్లో కాన్సెప్ట్ బాగా వచ్చింది. వెరీ నైస్ కాన్సెప్ట్. గుడ్. సస్పెన్స్ నచ్చింది. డైరెక్షన్ బాగుంది. యాక్టర్స్ బాగా యాక్ట్ చేశారు.